కోఆర్డినేటర్ మాట్లాడటం చాలా ఆశాభరితంగా ఉంది. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆర్థికంగా వాళ్ళని దెబ్బతింటారు కాబట్టి వాళ్ళని బలోపేతం చేయడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ ప్రాంతంలో గన్నవరం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఇచ్చినటువంటి శాసనసభ్యులు దాన్ని కూడా మిస్లీడ్ చేసేటంటే సవాల్ చేస్తున్నాం. దాన్ని మీరు నిరూపించాలి. ఆరోపణలు చేసేసి సౌకుమార్ ప్రకటనలు చేసేసి మేము రాజకీయ నాయకులకి చలవడం అవుతామంటే పాండిత్యం తెలియనటువంటి పండితులు తయారవుతారు కదా రాజకీయాల్లో. వాళ్ళని నేరుగా మేము అడుగుతున్నాం, మీరు నిరూపించాయి, లేకపోతే సౌకుమార్ ప్రకటనలు బానే కబడతారని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం ఈ గన్నవరం నియోజకవర్గంలో సుమారు 200 కోట్ల రూపాయల పెన్షన్కు వివిధ గ్రాంట్లలో తెచ్చినటువంటి వ్యక్తి కిట్టి సత్యనారాయణ గారు. రేయనగా పగలనగా నిత్యం ప్రజల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తి. మరి 175 మంది శాసనసభ్యుల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వస్తే సెకండ్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కిట్టి సత్యనారాయణ గారు. అలాంటి వ్యక్తుల మీద అవాకులు కెవాకులు పేలి దెయ్యాలు వేదాలు వదిలించినట్టుగా మాట్లాడటం ఇది వైసీపీ తగదు. ఒకవేళ మీ నాయకుడి దగ్గర మార్పులు తెచ్చుకుందామంటే మీకు ప్రజలు గుర్తు చెప్పారు కదా, మా నాయకుడు చెప్పాడు మేము తగ్గైనా సరే మిమ్మల్ని తిప్పుతామని. అదే ధోరణిలో ఇవాళ ఉంటారు. మరి అది తెలుసుకొని మీరు కొంచెం ఎక్కడికి వెళ్తే బాగుంటుంది. మీ పార్టీ యాక్టివిటీ చేసుకోండి. ఈవేళ మేము ఇస్తున్నటువంటి ఫండ్స్ కూడా మీ నాయకుల చేత కూడా ఇప్పిస్తున్నాం, అందరినీ తీసుకుంటున్నారు. మరి దాన్ని ఈవేళ కిట్టి సత్యనారాయణ గారు ఎలా చేశారన్నప్పుడు మీరు నిరూపణ చేయకపోతే, మీకు మొగతనం ఉంటే మీరు నిరూపణ చేయండి, లేకపోతే వేరే రకంగా మీరు భావిస్తారు.